హాయ్ టు ఎవ్రీవన్. ఇప్పటి వరకు మనం ప్రోగ్రామ్ అనేది స్టాక్ యూజింగ్ ప్రోగ్రామ్ అనమాట. 2 మెయిన్ కాన్సెప్ట్స్ అమ్మ, ఏం లేదు, అది చాలా ఈజీగా ఉంటుంది ప్రోగ్రామ్ కూడా రాయటము. మనకి స్టాక్ పాయింటర్ అనేది ఫుల్ అయితేనేమో ఇంకా మనము స్టాక్ అనేది ఎలిమెంట్స్ని పుష్ చేయలేము. ఇప్పుడు ఏదైనా మనం బాక్స్ తీసుకున్నప్పుడు బాక్స్ ఫుల్గా ఉన్నప్పుడు మనం ఏదైనా థింగ్స్ కానీ అందులో పెట్టలేం కదా, అప్పుడు ఏమంటాం మనము బాక్స్ అనేది ఫుల్ అయింది. కాకపోతే ఇక్కడ ఏమి యూజ్ చేస్తున్నాం, స్టాక్ అనేది యూజ్ చేస్తున్నాం, పుష్ అనేది యూజ్ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ మనకు ఒకవేళ ఖాళీగా ఉందంటే మనం ఏం చేస్తున్నాం, ఆ వస్తువులు అనేది అందులో పెడతాం కాబట్టి అప్పుడు డేటా టు పుష్ అనమాట. ఆ వస్తువులు మనం అందులో పెడుతున్నాం. ఇక్కడ ఏమంటున్నాం, వస్తువులను ఏమంటున్నాం, డేటా అని అంటున్నాం. అందులో పెట్టడాన్ని ఏమంటాం మనం, ఇక్కడ పుష్ అని అంటాం అనమాట. పుష్ అని అంటాం. నెక్స్ట్ ఇంకేం చేస్తాం, ఒకవేళ చేస్తున్నాం పుష్ పెట్టడానికి వీలుగా ఉంది కాబట్టి మనం నెక్స్ట్ ఏం చేస్తున్నాం, ఇంక్రిమెంట్ చేస్తున్నాం, అంటే యాడ్ చేస్తున్నాం అనమాట. ఆ వస్తువుల్ని మనం అందులో యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇంక్రిమెంట్ అనేది చేస్తున్నాం అనమాట. ఇంక్రిమెంట్ ద స్టాక్ పాయింటర్ టు ద నెక్స్ట్ లొకేషన్ అనమాట. అంటే మనకి ఇంకొంచెము వస్తువుల్ని యాడ్ చేస్తున్నాం కాబట్టి ఏం చేస్తున్నాం, మనము యాడ్ చేయడాన్ని ఏమంటాం, ఇంక్రిమెంట్ అని అంటాం అనమాట. మనం ఇంక్రిమెంట్ అని రాసుకోవచ్చు, యాడ్ ద ఎలిమెంట్స్ అయినా కూడా మనం రాసుకోవచ్చు అనమాట. అప్పుడు ఏం చేస్తున్నాం, డేటాని ఏం చేస్తాము, స్టోర్ చేస్తున్నాం అనమాట. డేటాని ఏం చేస్తాము, మనము ఆ లొకేషన్లో మనము పాయింట్అవుట్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాము, డేటాని స్టోర్ చేస్తాం అనమాట. తర్వాత ఏం చేస్తాం, లాస్ట్ ఐటమ్ మనకి స్టోర్ అయి ఉంటుంది అనమాట. అప్పుడు ఏం చేస్తాం, మనము ఇప్పుడు ప్రింట్ చేస్తాం అనమాట. ప్రింట్ చేసిన తర్వాత నాకు ఉన్న ఎలిమెంట్స్ మొత్తం నేను చేసేసాను అని చెప్తుంది అనమాట. తర్వాత ఏంటి, వాయిడ్ పాప్ అనేది ఎప్పుడు మనకి అండర్ఫ్లో పాప్ అనేది మనకి ఎప్పుడు ఎర్రర్ వస్తుంది, మనకి ఎగ్జిట్ అయినప్పుడు ఏమి ఎలిమెంట్స్ లేనప్పుడు మనకి ఎగ్జిట్ అని వస్తుంది అనమాట. ఏమి ఎలిమెంట్స్ లేనప్పుడు మనకి ఎగ్జిట్ అని వస్తుంది. ఇక్కడ చూడండి, స్టాక్ పాయింటర్ ఈక్వల్ టు -1 అంటే ఏంటి, నాకు ఎలిమెంట్స్ ఏమీ లేవు అనమాట. ఎలిమెంట్స్ ఏం లేవు కాబట్టి నాకేంటి, -1 అనేది వస్తుందన్నమాట. ఇక్కడ ప్రింట్ కెనాట్ పాప్. ఎందుకని మనకు పాప్ అంటే ఏంటి, మనకి ఇక్కడ డిలీట్ చేయాలి. అంటే పాప్ అంటే ఏంటి, ఎలిమెంట్స్ని తీసేయాలన్నమాట. ఏదైనా వస్తువుల్ని తీసేయాలంటే బాక్స్ అనేది మనకి ఖాళీగా ఉన్నప్పుడు మనం ఏ వస్తువుల్ని తీసేయలేం కదా, అందుకని ఏంటి, మనం ఏ వస్తువుల్ని తీసేయలేము కాబట్టి తీసివేయడాన్ని ఇక్కడ ఏమంటాము, పాప్ అని అంటాం. ఏమంటాం, మనము పాప్ అని యూజ్ చేస్తాం అనమాట స్టాక్లో. కెనాట్ పాప్. అప్పుడు ఏమవుతుంది అంటే బాక్స్ అనేది ఏమవుతుంది, ఎంటీ అవుతుంది. అప్పుడు మనకి ఇక్కడ స్టాక్ అని యూజ్ చేస్తున్నాం. మనం ఏం తీసుకున్నాం, ఎగ్జాంపుల్ మనము బాక్స్ అనేది తీసుకున్నాం కాబట్టి స్టాక్ అనేది ఎంటీ అవుతుంది అనమాట. నెక్స్ట్ లేకపోతే రిట్రీవ్ ద డేటా ఫ్రమ్ ద లొకేషన్ పాయింటెడ్ బై ద స్టాక్ పాయింటర్ అనమాట. ప్రింట్ఎఫ్ అంటే ఏంటి, మనకి ఒకవేళ బాక్స్లో మనకి ఎలిమెంట్స్ ఏమైనా పెట్టడానికి ఏమైనా వీలు ఉంది అంటే మనకి ఏం చేస్తాము, ఉన్న ఎలిమెంట్స్ ఉన్న వస్తువులను ఏం చేస్తాం, మనము పాప్ అనే